తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనతో ఏపీ దేవాదాయ శాఖ అప్రమత్తం. ఆలయాల్లో వినియోగించే నెయ్యి నాణ్యత వివరాల సేకరణ, ప్రముఖ దేవాలయాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు. పార్టీ శ్రేణుల విజ్ఞప్తుల్ని స్వీకరించనున్న ముఖ్యమంత్రి. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు. గతంలో అఫిడవిట్లు ఇచ్చిన అధికారుల విచారణ, నిన్న కొందరు అధికారుల్ని ప్రశ్నించిన కమిషన్. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దిశగా కేంద్రం యాక్షన్ ప్లాన్. దశల వారీగా నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. ఎస్బీఐకి నిధుల నిర్వహణ బాధ్యతలు, మూతపడ్డ ఫర్నేసులు తెరవాలని ఆదేశం. ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో అనూహ్య పరిణామం. తన ఆరోపణలన్నీ అవాస్తవమేనని హైకోర్టు ముందు తెలిపింది మహిళ. కేసు కొట్టివేయాలంటూ అఫిడవిట్, తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు. నటి జిత్వానీ వేధింపుల కేసులో కీలక పరిణామం. కేసులో A1 నిందితుడిగా ఉన్న కుక్కల విద్యాసాగర్ అరెస్ట్. డెహ్రాడూన్ నుంచి విజయవాడకు తరలింపు. మహబూబ్ నగర్ NH44 పై రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టి బోల్తాపడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ ఓ బస్సు. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి మృతి, ప్రయాణికులు సురక్షితం. నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారం. సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ రాజ్భవన్లో కార్యక్రమం. అతిషితో పాటు మంత్రులుగా 5 ప్రమాణ స్వీకారం. బీహార్ మాజీ సీఎం లాలూపై సీబీఐ కేసు. రైల్వేలో ఉద్యోగాల పేరుతో భూములు రాయించుకున్నారని ఆరోపణలు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ అధికారులు. ముంబై లాల్బాగ్ గణేశుడికి భక్తుల భారీ విరాళాలు. 5,64,00,000 నగదు సమర్పించిన భక్తులు. 4.15 కేజీల బంగారం, 64 కిలోల వెండి కానుకలు. కర్ణాటక మైసూరులో తప్పిన ప్రమాదం. అర్ధరాత్రి ప్యాలెస్ నుంచి బయటకొచ్చిన 2 ఏనుగులు. భయంతో పరుగులు తీసిన ప్రజలు. రోడ్లపై షాపులను ధ్వంసం చేసిన ఏనుగులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,25,00,000. పెరిగిన బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 68,850. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 75,110. కిలో వెండి ధర 97,500. ఇండియాలో హాట్గా iPhone 16 సేల్స్. ప్రధాన పట్టణాల్లో క్యూ కట్టిన జనం.